ఈ స్టోరీని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నప్పుడల్లా ఒళ్ళంతా పులకరించి కళ్ళ నిండా ఆనంద బాష్పాలు, మనసంతా భక్తి నిండిపోతుందండి. మరొక్కసారి ఈ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ మహిమ గురించి మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ స్టోరీని చెప్పుకుందామండి. దేశాల్లో ఉండే ఒక వ్యక్తికి అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు ఆ వ్యక్తికి అవార్డు ఇచ్చి సత్కరించడానికి ఆహ్వానించారు. మరి విదేశాల్లో ఉండే వ్యక్తి అహ్మదాబాద్ రావడానికి సొంత చార్టర్డ్ ఫ్లైటే తీసుకొని వస్తూ ఉండగా పెద్దగా వానా గాలి వస్తుంది. ఆ వానా గాలికి ఆ ఫ్లైట్ వచ్చే పరిస్థితే లేదు. ఇక ఆ ఫ్లైట్ ని ఒక చోట ఆపేసి ఇక వెళ్లే పరిస్థితి లేదని కారు ఒక డ్రైవర్ ని మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాడు. కారు చీకట్లో వాన, గాలి, మెరుపులు, ఇక గాలికి వానకు ఆ కారు కూడా ముందుకు పోలేదు. ఇక ఆ కారులో ఉన్న డ్రైవర్ అన్నారు, సార్ మనం వెళ్లే పరిస్థితి లేదు, ఈ కార్ అయితే ముందుకే పోవట్లేదు, రాత్రికి ఇక్కడే ఎక్కడైనా ఉండి పొద్దున్నే వెళ్దాం సార్ అన్నాడు ఆ డ్రైవరు. ఆ కారు కొంచెం దూరం రాగానే మినుకు